సభ్యులెవరూ కూడా ఇంట్లో లేరు. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడికి సంబంధించిన విజువల్స్ను మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు టీడీపీ కార్యకర్తలు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పెద్ద ఎత్తున అక్కడికి జోగి రమేష్ ఇంటిని ముట్టడించడానికి టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టాయి. మంత్రి లోకేష్ పై నిన్న జోగి రమేష్ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. వారి కోపం కట్టలు తెంచుకుంది. దాంతో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశాయి టీడీపీ శ్రేణులు. పోలీసులు పెద్ద ఎత్తున వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నిన్న జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు లోకేష్ పైన. లోకేష్ మెదడు పనిచేయటం లేదు, ఆయనకు చిప్ దెబ్బతిందంటూ కూడా నిన్న కామెంట్ చేశారు. నిన్ననే టీడీపీ నాయకులు ఈ కామెంట్స్కి సంబంధించి తీవ్రంగా ఖండించారు. అయితే టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. నిన్న అంబటి రాంబాబు వ్యాఖ్యల తర్వాత ఆయన ఇంటిపైన కూడా టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. అలాగే జోగి రమేష్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజున జోగి రమేష్ ఇంటిపై దాడి చేశాయి, రాళ్లతో దాడి చేశాయి. ఒక దశలో ఇంటికి నిప్పు కూడా పెట్టాయి. దానికి సంబంధించిన దృశ్యాల్ని, టీడీపీ శ్రేణులు దాడి చేస్తున్న దృశ్యాల్ని, అలాగే పోలీసులు వారిని అదుపు చేస్తున్న దృశ్యాల్ని, అక్కడి నుంచి చెదరగొట్టే దృశ్యాలను కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన మనం వీక్షిస్తూ ఉన్నాం. నిన్న జోగి రమేష్ లోకేష్కి సంబంధించి మంత్రి లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్కు మెదడు పనిచేయటం లేదు, ఆయనకు చిప్ దెబ్బతిందంటూ కూడా కామెంట్ చేశారు. లోకేష్ బుద్ధి తక్కువ రాజకీయాలు మానుకోవాలి, ఏడాదిన్నరకే రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ నిన్న వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటిపై దాడి చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని జోగి రమేష్ ఇంటిపై దాడి చేస్తూ ఉన్నాయి, రాళ్లు విసురుతూ ఉన్నారు. ఒక దశలో ఇంటికి నిప్పు పెట్టారు. అక్కడికి పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. టీడీపీ శ్రేణుల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటిపై దాడి చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు.
ఇంటిపైన దాడి చేస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అయితే ఆ ఇంటిపై దాడి చేశాయి టీడీపీ శ్రేణులు, ఇంటికి నిప్పు పెట్టాయి. ఆ దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టాయి టీడీపీ శ్రేణులు. నిన్న మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్. దానికి తీవ్ర ఆగ్రహం చెందిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా మూకుమ్మడిగా సరిగ్గా సాయంత్రం 4 గంటలకి అక్కడ జోగి రమేష్ ఇంటికి చేరుకోవటం, ఇంటిని ముట్టడించడం ఏకకాలంలో జరిగాయి. దాంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని టీడీపీ శ్రేణుల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇప్పుడే అందుతున్న సమాచారాన్ని బట్టి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసినప్పుడు ఇంట్లో జోగి రమేష్ తండ్రి అలాగే ఆయన భార్య ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన సమయంలో జోగి రమేష్ తండ్రి అలాగే జోగి రమేష్ భార్య ఇంట్లోనే ఉన్నట్టుగా సమాచారం. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోగి రమేష్ ఇల్లు మొత్తం కూడా భారీగా పొగ వ్యాపించిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. దాడి సమయంలో ఇంట్లోనే ఉన్నారు జోగి రమేష్ తండ్రి అలాగే జోగి రమేష్ భార్య. దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టే ప్రయత్నం, అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం సరిగ్గా 4 గంటలకి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటికి చేరుకుని దాడి చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రస్తుతం తంబెళ్లపల్లిలోని చెవిరెడ్డి నివాసంలో జోగి రమేష్ ఉన్నారు. ఈ సమయంలో జోగి రమేష్ ఇంటిపై పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. నిన్న జోగి రమేష్ చేసిన కామెంట్స్, మంత్రి లోకేష్కి సంబంధించి జోగి రమేష్ చేసిన కామెంట్స్ టీడీపీ శ్రేణులకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. నిన్ననే అనేక మంది నాయకులు, మంత్రులు కూడా ఈ వ్యాఖ్యల్ని తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈరోజు టీడీపీ శ్రేణుల కోపం కట్టలు తెంచుకుంది. టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సాయంత్రం జోగి రమేష్ ఇంటి వైపు ముట్టడికి బయలుదేరారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు శ్రేణులు అటువైపు వచ్చి జోగి రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక దశలో జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. మొదటి అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఇల్లంతా కూడా పొగ వ్యాపించిన పరిస్థితి. దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ తండ్రి అలాగే జోగి రమేష్ భార్య ఇంట్లోనే ఉన్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి అక్కడి నుంచి వారిని చెదరగొట్టే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన మరింత పెరగకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టాయి టీడీపీ శ్రేణులు. నిన్న మంత్రి లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పెద్ద సంఖ్యలో వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. లోకేష్కు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. చాలా వందల సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా జోగి రమేష్ ఇంటిని ముట్టడించడానికి బయలుదేరిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. ఒక్కసారిగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు కార్యకర్తలు జోగి రమేష్ ఇంట్లోకి సొరబడేందుకు మొదట ప్రయత్నించారు. అయితే ఆందోళనకారుల్ని అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అయితే జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు దాడి చేశారు. ఇంతలోనే జోగి రమేష్ ఇంట్లో మంటలు చెలరేగాయి, నిప్పు పెట్టారు. ఆ దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం జోగి రమేష్ ఇల్లంతా పొగతో నిండిపోయిన పరిస్థితి. ఈ దాడి జరిగినప్పుడు జోగి రమేష్ తండ్రి అలాగే ఆయన భార్య ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జోగి రమేష్ ఇంట్లో ఆయన తండ్రి భార్య ఉన్నారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగటంతో పెద్ద ఎత్తున పొగ కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో లోపల ఉన్న వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క టీడీపీ శ్రేణుల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జోగి రమేష్ అయితే మాత్రం తంబళ్లపల్లిలోని చెవిరెడ్డి ఇంట్లో ఉన్నారు. నిన్న జోగి రమేష్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీడీపీ శ్రేణులకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. లోకేష్ మెదడు పనిచేయటం లేదు, చిప్ దెబ్బతిందంటూ నిన్న జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరకే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ కూడా తన వ్యాఖ్యల్లో మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులు నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. నాయకులు ఈ వ్యాఖ్యల్ని నిన్ననే తీవ్రస్థాయిలో ఖండించారు. అయితే టీడీపీ శ్రేణులు ప్రత్యక్ష దాడికి పూనుకున్నాయి. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి ముట్టడికి అక్కడికి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్న పరిస్థితి. వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో బలగాల్ని మోహరించారు. ఇప్పటికే నిన్న చూసాం మనం అంబటి రాంబాబు వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిన్న రాత్రి టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు నివాసం పైన కూడా దాడి చేసి ఆయన కార్యాలయం పైన దాడి చేసిన పరిస్థితి. అలాగే అదే సందర్భంలో జోగి రమేష్ కూడా నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి లోకేష్కి సంబంధించి. అయితే ప్రస్తుతం ఈ టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి ఆ వ్యాఖ్యలు కారణమయ్యాయి. మనం ప్రస్తుతం జోగి రమేష్ కామెంట్స్ను కూడా మనం బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. ఈ దాడులకు భయపడేది లేదంటూ కూడా జోగి రమేష్ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం తంబళ్లపల్లిలోని చెవిరెడ్డి ఇంట్లో జోగి రమేష్ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడేమో జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేస్తూ ఉన్నాయి. రాళ్లతో దాడి చేస్తున్నారు. పోలీసు బలగాలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి.